తమిళనాడులో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ హల్చల్ చేస్తోంది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన రోడ్ షో కూడా నిర్వహించారు. కాగా విజయ్ను చూడ్డానికి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తిరుచి ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో తిరుచి నగరం జనసంద్రమైంది. ఈ ఎన్నికల్లో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తిరుచి తూర్పు సెగ్మెంట్ ఒకటి కాగా పెరంబూర్ సెగ్మెంట్ మరోటి కాగా ఇటీవల పెరంబూర్ సెగ్మెంట్ నుంచి ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రెండు నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈసారి డీఎంకే పార్టీని సవాల్ చేస్తున్న వారిలో విజయ్ ముందు వరుసలో ఉన్నారు. దీంతో విజయ్ను ఓడించడానికి డీఎంకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డడం సర్వసాధారణం. దీంతో ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఓడిన రెండో నియోజకవర్గంలో గెలవడం కోసం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఎన్నికల్లో విజయం కోసం సేఫ్ జోన్లోకి ఉండడానికే విజయ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. కాగా విజయ్కు అత్యంత సన్నిహితులైన మరికొంతమంది టీవీకే పార్టీ నేతలకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. కాగా తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే కొంతకాలం క్రిందట విజయ్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను విజయ్ తోసిపుచ్చారు. ఒంటరిగా పోటీ చేయడానికే మొగ్గు చూపారు. తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ అవుతారన్న ప్రచారం ఇటీవలి కాలంలో జోరందుకుంది. ఇదిలా ఉంటే అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రజలకు రక్షకులుగా విజయ్ అభివర్ణించారు. వారేమీ రాజకీయ దిగ్గజాలు కారు, అయితే ప్రజలకు జవాబుదారీగా ఉండడం వారికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల అలాగే ప్రజల సమస్యల పట్ల తమ అభ్యర్థులకు 100% కమిట్మెంట్ ఉందని విజయ్ వెల్లడించారు. అందుకే వారికి తాను పార్టీ టికెట్లు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజిల్ గుర్తుకు ఓటు వేసి టీవీకే పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అలాగే ప్రజలకు ఆయన వాగ్దానాలు చేశారు. గెలిచి అధికారంలోకి వస్తే 100% ప్రజల సమస్యలు పరిష్కరించడానికే తాము ప్రయత్నిస్తామన్నారు. అంతేకాదు ₹1 ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదని విజయ్ వాగ్దానం చేశారు. అంతేకాదు అధికారంలోకి వస్తే అవినీతికి కిలోమీటర్ దూరాన ఉంటామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అలాగే పూర్తి పారదర్శక పాలన అందిస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల కాలంలో తమిళనాడులో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో తమ సర్కార్ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. అలాగే మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని టీవీకే పార్టీ అధినేత విజయ్ హామీ ఇచ్చారు. మొత్తం మీద తమిళనాడు ప్రజలు మార్పు కోరుతున్న సంకేతాలు అందుతున్నాయి.